హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. లంగ్ మార్పిడి అనేది ఎనీ కైండ్ ఆఫ్ లంగ్ ఫెయిల్యూర్, క్రానిక్ లంగ్ ఫెయిల్యూర్ అనేది అగైన్ మళ్ళీ మనం రకరకాల కారణాలు, ఒకటి సిఓపిడి, స్మోకింగ్ వలన క్రానిక్గా బ్రాంకైటిస్లు వచ్చి సంవత్సరాలు వీళ్ళు స్మోకింగ్ చేస్తూ ఒకలాంటి లంగ్ ఫెయిల్యూర్ సిఓపిడి. ఐఎల్డి, ఇప్పుడే ఐఎల్డి అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్, హార్డనింగ్, స్టిఫెనింగ్ ఆఫ్ ద లంగ్ వలన లంగ్ ఫంక్షన్ జరగట్లేదు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సరఫరా కావట్లేదు, వీళ్ళు క్రానిక్గా ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. ఇది ఇంకొక లాంటి లంగ్ ఫెయిల్యూర్. మూడోది ఆక్యుపేషనల్గా లేకుంటే సిలికోసిస్, ఇటువంటి కారణాల్లో లంగ్ డ్యామేజ్ అయిపోయింది, ఇది ఇంకొక లాంటి లంగ్ ఫెయిల్యూర్. ఇన్ఫెక్షన్స్ వలన కోవిడ్లో చాలామంది లంగ్ ఫెయిల్యూర్ అయింది, ఎన్నో వారాలు, నెలల పాటు వాళ్ళు వెంటిలేటర్ మీద, ఎక్మోల మీద ఉన్నారు. సో అది రివర్స్ కాని పరిస్థితుల్లో వీళ్ళు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కోసం జరగడం జరిగింది. సో ఇది ఇంకొక రకమైనటువంటి లంగ్ ఫెయిల్యూర్. ఫైనల్గా పిహెచ్ అంటే పల్మనరీ హైపర్ టెన్షన్. లంగ్కి రక్తం సరఫరా చేసేటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల వచ్చేటువంటి లంగ్ ఫెయిల్యూర్ ఇంకొక లాంటి లంగ్ ఫెయిల్యూర్. సో రకరకాల కారణాల వల్ల పేషెంట్లు ఆక్సిజన్ మీదో లేకుంటే బైపాప్ల మీదో ఇవన్నీ ఉండేవాళ్ళు లంగ్ మార్పిడి కోసం చేసే ప్రక్రియ లంగ్ ట్రాన్స్ప్లాంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.